నువ్వు అన్నకు చెప్పు. రూమ్లోకి వచ్చిందన్నా. సారీ రావు గారు, మా అబ్బాయి కాల్ చేస్తున్నాడు, మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. రే విక్కీ, ఫోన్ మాట్లాడుతున్నానని తెలియట్లేదా? చేస్తూనే ఉన్నా. అన్నిసార్లు చేస్తుంటే అర్జెంట్ అని అర్థం కావట్లేదా? ముందు నేను చెప్పేది విను. త్వరగా ఏదో ఒకటి చెప్పి పంపించేయమ్మా. సరే, నేను చూసుకుంటాను. నమస్తే మేడం. నీ నమస్కారాల కోసం ఫోన్ చేయలేదు, నా గెస్ట్ హౌస్కి వచ్చి ఏంటో వెతుకుతున్నావంటగా. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంకొక్క క్షణం అక్కడున్నారంటే నేను చూస్తూ ఊరుకోను. వెంటనే వెళ్ళిపోండి. మేడం, మీరు కూడా కాస్త నా మాట వినండి. ఒక అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి మీ గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సర్చ్ చేస్తున్నాం మేడం. సర్చ్ చేయాలంటే సర్చ్ వారెంట్ ఉండాలి. అది మీ దగ్గరుందా? ఈ దొంగ నా అక్క నా కొడుకు ఏదో ఒకటి చేసుంటాడు. ఒక లైఫ్ కి సంబంధించింది మేడం. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. సర్చ్ వారెంట్ ఉందా? లేదు మేడం. మరి లేకుండా ఎలా వచ్చి వెతుకుతున్నావు జేడి? ఒక ఆఫీసర్ అయ్యుండి వారెంట్ లేకుండా రాకూడదని తెలీదా? ఏం చేస్తారులేని పొగరుతో వచ్చావు కదూ. నో మేడం. ఇంకా మాట్లాడుకు జేడి. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి గెస్ట్ హౌస్ లో దాచిపెట్టుకునే వాళ్ళలా కనపడుతున్నావా? నీ కొడుకు అదే చేసుంటాడు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. కానీ మేము కన్ఫర్మ్ చేసుకోవాలి కదా మేడం. అవునా? అయితే సర్చ్ వారెంట్తో వచ్చి చెక్ చేసుకో. లేదు నేను ఇప్పుడే వెతుకుతానని మొండికేసావంటే ఇప్పుడే నీ పై ఆఫీసర్తో మాట్లాడి నిన్ను వెంటనే సస్పెండ్ చేయిస్తాను. మీకంత శ్రమ ఇవ్వని మేడం, మేమే వెళ్ళిపోతాం. తొందరగా వెళ్ళు. యారా, చచ్చుందా బతుకుందా? డౌట్గా ఉందన్నా. సర్లే, ఒకవేళ చేస్తే బయట గోయి తీసి పాతి పెట్టి. సరే అన్నా. మరి ఆ హెడ్ సంగతి ఏంటన్నా? బాగా టైర్డ్ అయిపోయినాం కదరా, దాని సంగతి నైట్ చూద్దాంలే. దీంతో పాటు దాన్ని కూడా గోతిలో కప్పేయండి. అలాగే అన్నా. నా బిడ్డకి ఏమయ్యుండదో తెలియట్లేదే. దాన్ని అసలు ఏ దుర్మార్గులు తీసుకుపోయి ఉండారో, దాన్ని ఏమైనా చేసుండారేమోనని భయంగా ఉండదు. ఏం కన్నా స్వామి, నా బిడ్డకేం కాకుండా చూడు స్వామి. రండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామన్నారు. మాధురి గురించి ఏమైనా తెలిసిందా? లేదండి, వెతుకుతున్నారు.
చెక్ పోస్టుల దగ్గర కూడా అలర్ట్ చేయమని చెప్పాను. అసలు ఒక్కదాన్ని రోడ్డు మీద వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారండి? ఆ అమ్మాయి ఏమన్నా మా మాట వినేదేనా? వంశీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తానన్నాడంట. ఆ అమ్మాయి వెళ్ళలేదు. వీడేం చేస్తాడు? వినేలా చెప్పుండాల్సింది బావా. అలా ఒంటరిగా వదలడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏదో సొంత అన్న వదినలాగా తెగ ఫీల్ అయిపోతున్నారే. మేమేం మీ సోది వినడానికి రాలేదు. కంప్లైంట్ ఇచ్చామని చెప్పడానికి వచ్చాం. తెలిస్తే చెప్తాం. మాకేం ఈ ఒక్క పనే కాదు, చాలా పనులున్నాయి. పదమ్మా. ఆగు బావా, నువ్వు అసలు మనిషివేనా? కట్టుకున్న భర్తలా అసలు కొంచెమైనా ప్రవర్తిస్తున్నావా? తను కనిపించట్లేదన్న బాధ నీకు కొంచెమైనా ఉందా? నాకసలు ఇతని మీద అనుమానంగా ఉంది. ఇక్కడే మాధురి మీద అంత దురుసుగా ప్రవర్తించాడు. కారులో కూడా ఏదో గొడవ పడే ఎక్కడో దించేసుంటాడు. అబద్ధాలు చెప్తున్నాడు. వదిలితే మీ చెల్లిని నేనే కిడ్నాప్ చేయించానంటావేమో. అలా కూడా అనిపిస్తుంది. నువ్విలాంటి వాడివని తెలుసుంటే పొరపాటున కూడా నా చెల్లి నీకిచ్చి పెళ్లి చేసేవాళ్ళవే కాదు. యువరాజ్, మాటలు మర్యాదగా రానే. తెలియకుండా నోరు జారకో. వంశీ, చెల్లెలు కనిపించట్లేదన్న బాధలో మాట్లాడుతున్నాడు. తనకేమైందో అన్న భయం ఉంటుంది కదా. దానికి నా మీద పడితే నేనేం చేస్తాను?